హల్లెలూయా. ప్రార్థన చేసిన దీని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మదేవ సర్వోత్తరానికి కుదరనైనా మహిమగల దేవ, నీవే గొప్ప దేవుడు నమ్మున్నాము, నీ నమ్ముచున్న వారం. అవునైనా నీ పక్షాన నా ప్రభా మేము నిలబడి ఉన్నాం. మీరే మాతోని మాట్లాడి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకనామంలో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ దేవుని మహిమకలను గాక, దేవుని యొక్క నామాన్ని మహిమకలను గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో నిశ్చయముగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగినవాడు, ఆయన సహాయకుడు. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మదేవుని యొక్క సహవాసముతో ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటను జాగ్రత్తగా విని దాన్ని కనువారిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, ప్లస్ ఏంటి, కనువారు అనగా ఎప్పుడైతే దాన్ని జాగ్రత్త వింటున్నావో దాన్ని అనుసరించి నడవాలి. హల్లెలూయా. అదేవిధంగా ఎప్పుడైతే అనుసరించి నడుస్తూ ఉంటావో ఆపత్కాలమందు ఆయన ఆదుకునే వారుగా ఉంటాడు. ఎప్పుడు ఆపత్కాలమందు అంటే లోకానుసారమైన ఒక కష్టాల పడు ఆపత్కాలమందు కాదు, కానీ నీ యొక్క ఆత్మసారమైన యొక్క బలమును నీవు ఈ యొక్క ఆత్మ బలంగా స్థిరంగా నాటబడి ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఏమంటే నువ్వు అపవాదికి లోకానుసారమైన కావాలన్నప్పుడు నీ యొక్క ఆత్మ బలహీనమైనప్పుడు అప్పుడు ఆదుకుంటుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము అప్పుడు ఉంటుంది. హల్లెలూయా. నీ లోకానుసారమైన ఒక జీవితంలో నేను ఉన్నానయ్యా, నీ లోకానుసారమైన కష్టాలు వచ్చుచున్నాయ్యా, నువ్వు కాపాడు నాయనా అని నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొర పరలోక రాజునకు వినబడదు. ఎందుకో తెలుసా? ఈ లోకమే అనుకోవచ్చు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు ఎంత చేసినా ఏది చేసినా నీవు దేవునికి ఇష్టానుసారమైన ఒక జీవితం ఉండాలి. లోకానుసారమైన ఒక జీవితము పరలోక రాజ్యానికి అక్కరలేదు. హల్లెలూయా. రీబా బాలారమ. ఎందుకో తెలుసా? ఆయన ఆపత్కాలమందు ఆదుకునేవాడే, కానీ లోకానుసారమైన ఒక జీవితంలో ఉన్న ఒక జీవితాన్ని ఆదుకునేవాడు అసలే కాదు. ఎందుకో తెలుసా? ఆపత్తుల మొక్కువాడు, ఆపత్తుల మొక్కువాడైనా అంతరంగంలో త్యాగము జరుగుతూ ఉన్నప్పుడు ఆయన నిన్ను కనిపెడుతూ ఉంటాడు. ఆయన నా కుమారుడు అని ఆయన ఏర్పరచుకున్నప్పుడే ఆయన నీకు ఆత్మ పాపంలో పడిపోకున్నట్టుగా, దురాత్మ చేతుల్లో పడిపోకున్నట్టుగా ఆయన కాపాడుతాడు. అదే ఆపత్కాలమందు కాపాడేవాడు సహాయకుడు. హల్లెలూయా. ఓన్లీ సహాయకుడు మట్టికి, కానీ అది నీ చేతిలో ఉంది. నీలో పరిశుద్ధాత్మ నింపాలంటే నీ చేతిలో ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని నువ్వు నింపుకొని ఉంటావో, నీ యొక్క హృదయం గుడారాన్ని ఆయనకు ఇచ్చుతూ ఉంటావో అప్పుడు ఆయన సింహాసనం చేస్తాడు. హల్లెలూయా. అవునా కదా? అవునా కదా? మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిండు అనుకోండి, గర్మకాన్నే ఉండి వారిని ఆహ్వానం ఇస్తే అది ప్రేమతో వస్తారా, లేదా ఎందుకు వచ్చావయ్యా అంటే వాళ్ళు లోపలికి వస్తారా? ఎలా? ప్రేమతో ఆహ్వానించడం కదా, ఆహ్వానించడం. ఈ యొక్క తెలుగు సంప్రదాయ మర్యాద ఎలా ఉంటాయి తెలుసా? ఎవరైనా ఇంటికి వస్తే చెంబుతో లేదా జగ్గుతో వాటర్ కాళ్ళకి ఇవ్వాలి, కడుక్కోవాలి. అది మర్యాద. అవునా కదా? అది మర్యాద. ఆ మర్యాద చేసినప్పుడే అప్పుడు మర్యాదను చూసి వీళ్ళు ఎలాంటి వారు అని వారికి అర్థమైపోతుంది. అవునా కదా? అవునా కదా? పరిశుద్ధాత్మ దేవునికి అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? నీ యొక్క జీవితంలో ఏ రీతిగా ఉన్నావో, లోకానుసారమైన జీవితం ఉందా, పరలోక రాజ్యానికి మెట్టి యొక్క జీవితం ఉందా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు పరిశుద్ధాత్మకు అర్థమైంది. ఎప్పుడు తెలుసా? నీవు లోకానుసారమైన వ్యర్థమైన దానికోసం ఆలోచించడం కాదు, కానీ పరలోక రాజ్యానికి మెట్టు ఎక్కడానికి సిద్ధంగా ఉన్న యొక్క ఆలోచన నీకు రావాలంటే అంతరంగంలో సుత్యాగము జరుగుతూ ఉన్నప్పుడే. అందుకే
అందుకే పరిశుద్ధాత్మ ప్రతిసారి ప్రతిక్షణము ఆయన ఆయన మొరుపెడుతూ ఉన్నాడు. తెలుసా, కుమారుడా నీ వెనుక అపవాది ఉంది, కుమారుడా నీ ముందు కోయి ఉంది, నువ్వేం చేస్తావో చూసుకో. అర్థమైందా? ఆయన నర రూపముగా మానవ కుమారునిగా మన కొరికి పాపములు కడిగేయడానికి జన్మించి రక్తము చిందించాడు. ఆ రక్తం ద్వారానే మనము పరిశుద్ధపరచబడుతున్నామని నువ్వు అనుకోవచ్చు. కానీ ఈ లోకములో ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధులే కావు. ఈ భాష్యకరణ ఎందుకో తెలుసా? ఎప్పుడు దేవుని కుమారుడు ఏర్పరచో తెలుసా? పరలోక రాజ్యానికి నువ్వు మెట్టెక్కి వెళ్ళినప్పుడు, పరలోక రాజ్యంలో తీర్పులో నెక్కినప్పుడు నా కుమారుడు అని ఏర్పరచుకుంటాడు. మర్షుదలరమ ఎందుకు తెలుసా? పరలోక రాజ్యం యొక్క శక్తి అలాంటిది. పరలోక రాజ్యం యొక్క పర్వతము ఎక్కాలంటే అర్హుడవు కావాలి, అర్హత కలిగి ఉండాలి. ఆ పర్వతం ఎక్కాలంటే ఏం చేయాలి తెలుసా? ఎన్నో 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 వేదులు అనుభవించాలి. కష్టాలు రాగా అయ్యా 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 నా కష్టాలు వచ్చాయ్యా, నా కష్టాలు నా బాధలు తీర్చాయ్యా. ఈ లోకానుసార కష్టము, లోకానుసార బాధలు తీర్చుకోవడానికి కాదు, ఆయన పరలోక రాజ్యానికి మెట్టి ఎక్కాలంటే నీ బాధలు శ్రమలు నువ్వు అనుభవించాలి. అవి దేవుడు పెట్టిన బాధలు, దేవుడు పెట్టిన శ్రమలు అవి వేరే ఉంటాయి. లోకానుసరణ యొక్క శ్రమలు, లోకానుసరణ బాధ ఏముంటుంది తెలుసా? ఏము తిందుమో, ఏము తాగుదుమో, ఏము ధరించుకుందుమో సుఖభోగాలే. దుఃఖము పండుగ కూడా ఉంటుంది, అది నరకంలో ఉంటుంది. ఆ నరకమే నీవు తెచ్చుకుంటున్నా. అంటే నీవు నిజమైన స్నేహితునిగా ఉండాలి, కానీ లోకానుసారం యొక్క బంధముగా స్నేహితులు కాదు. ఒకటి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నీవు శరీరాన్ని వదిలి దేవుడు వచ్చిన యొక్క ఆత్మ నీలో ఉండి, ఆ ఆత్మ ఈ మట్టిలో తయారైన శరీరాన్ని వదిలి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కన్నవారు, నేను పెంచిన వారు, నేను నీతో తిరిగిన వారు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు ఎవ్వరు కూడా రారు. అసరా రారు. వీళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ యొక్క రక్త సంబంధంగా మార్చబడతావు, శరీర సంబంధంగా మార్చబడతావు. ఆ యొక్క లోకానుసారం యొక్క బంధము ఆయనకు అవసరం లేదు. పరలోక రాజ్యంలో నివాసములకు ఆయన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఆ స్వరం వినబడాలంటే అంతరంగంలో సుత్యాగము జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమారునిగా ఏర్పరచబడతారు. ఈ బాబాలారమ ఎందుకు తెలుసా? దేవుని యందు అలా శక్తిగా మారమై ఉండాలి. ఆదాము అవ్వను సృజించిన కాలములో వాళ్ళు మహిమ శరీరంలో నింపబడి ఉన్నారు కనుక వారు దేవుని చూశారు లేదా? వారు దేవుని చూశారు. కానీ నీవు దేవుడు చూడాలనేది తెలుసా? నీవు మహిమ శరీరం అవసరం లేదు, కానీ నీ హృదయంలో వాక్యము నడబడాలి, నువ్వు స్థిరమైన విశ్వాసంతో నింపబడాలి. నీవు పరలోక రాజ్యానికి ఎదురు చూస్తూ ఉండాలి, ఆయన స్వరముతో ఉండాలి, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ చాలు. నువ్వు ఆయన స్వరం వింటావు, ఆయన చూడగలవు. స్వరము విను మట్టికే నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చూడాలని తెలుసా? నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు తీర్పులో నిలబడ్డప్పుడే. పరిశుద్ధాత్మ దేవునికి రూపం ఉందా? నా యేసు యొక్క రూపము నువ్వు కనిపెట్టగలవా? ఆయనను చూచువారు ఎవరి తరం అవుతుందా? లేదు. ఆయన చూడండి తెలుసా? నీ అంతరంగము త్యాగము తిరుగుతుండాలి. నరములో ఎముకలో వాక్యముతో నింపబడాలి. వాక్యం అనే చూపుతో నువ్వు కొట్టబడాలి. వాక్యం అనే ఒక ఖడ్గముతో నువ్వు చెక్కబడాలి. అయితేనే నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు ఆయనను ముఖాముఖితో చూస్తావు. ఆయన పక్క నుండి దూతల మధ్య నువ్వు త్యాగం చేస్తూ ఉంటావు అనుక్షణముగా. ఇప్పుడు పాపపు లోకముల మధ్యలో ఉన్నప్పుడే ఈ యొక్క అంతరంలో సుత్యాగము జరుగుతూ ఉంటుందంటే అర్థం తెలుసా? జరుగుతూ ఉంటే నీకు అక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళే పర్మిషన్
అక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళే పర్మిషన్ నా యేసయ్య తండ్రితో బతిమిలాడిపిస్తాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. అక్కడ ఏమన్నా తెలుసా, దేవుడు మనకు ఆశ్రయము దుర్గము. ఏ ఆశ్రయం తెలుసా? పరలోక రాజ్యంలో ఆశ్రయము నువ్వు ఉన్నదాడా. ఆశ్రయం అంటే ఏంటి? ఆశ్రయమై దుర్గమై ఉన్నాడు. నీకు ఏదైనా ఎలా చిత్తంగా ఉన్నాడు. దేవుడు తెలుసా, ఆత్మసారమైనదాయే, లోకానుసారమైనది ఏడానికి సిద్ధంగా లేడు. ఆయన తెలుసా లోకానుసారమైనది ఇవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? నీవు ఆయనకు నచ్చినట్టుగా ఉండాలి. ఇప్పుడు కుమారులు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని ఏమైనా అడిగినప్పుడు తండ్రి కుమారునికి ఇవ్వాలంటే ఆ కుమారుడు తండ్రికి ఏమై ఉండాలి? నమ్మదగిన వాడై ఉండాలి. అవునా? నమ్మదగిన వాడై ఉండాలంటే తండ్రి అడుగులో అడుగుతూ ఉండాలి. అవునా కదా? లోకాన్ని సృజించిన సృష్టికర్త, నన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయన సృష్టికర్త అయిన తండ్రి అడుగులు జాడన్నాడు. పల్లెక రాజ్యంలో నివాస స్థలము ఆయన ఏర్పరుస్తారు. ఈ బాబాల రాజశేఖర్ అది ఏమడగాలి? పల్లెక రాజ్యానికి వెళ్ళే మార్గమును సిద్ధం చేయమని అడగాలి. ఏమడగాలి? నీ జ్ఞానము నాకు కావాలని అడగాలి. ఏమడగాలి? ఈ లోకమైన జీవితం నాకు అద్దయ్యా అని అడగాలి. ఏమడగాలి? నీ ప్రేమ నాకు కావాలని అడగాలి. ఏమడగాలి? ఈ లోకమైన ప్రేమ నాకు అద్దయ్యా అని అడగాలి. ఏమడగాలి? నేను నిన్నే స్తుతిస్తూ గణపతి మాయపరిచే కృప నాకు కావాలని అడగాలి. బాబాల రమేష్. అప్పుడే పల్లొక రాజ్యంకు నువ్వు వారసత్తురాలివి. ఆదికాండము 22:14 అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద, ఇంతకుముందు చెప్పాడుగా, పర్వతం ఎక్కాలంటే యెహోవా పర్వతము మీద చూచుకొనును ఆ నేటి వరకు చెప్పబడును. ఏం చెప్పాడట? యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఎప్పుడు తెలుసా? నేటి వరకు. నీవు ఇంకో విషయం ఏంటంటే, శరీరానికి చావు ఉంది, కానీ ఆత్మకు చావు లేదు. ఉందా? అందుకే అన్నాడు నేటి వరకు చెప్పాడు. యెహోవా పర్వతం మీకు వెళ్ళాలంటే ఏం చేయాలి? త్యాగముతో కలిగి ఉండాలి. ఇంతకుముందు పరిశుద్ధాత్మ మాట్లాడు కదా, యెహోవా ఆయన పర్వతం ఎక్కే అర్హత కలిగి ఉండాలంటే అంతరంగంలో త్యాగము జరుగుతూ ఉండాలి. అవునా కదా? దేవుణ్ణి ప్రేమించిన వాడు, దేవుడు దూషించిన వారికి వారి మీదకి మనం వెళ్ళడం కాదు, కానీ దేవునికి అప్పచెప్పి దేవునికి యెహోవా ఈరే దేవుడు చూచుకొనును. అవునా? ఏం పెట్టాడట పేరు? దేవుడు యెహోవా ఈరే దేవుడు చూచుకొనును అని పేరు పెట్టాడు. చెప్పాడు అక్కడ. అవునా? దేవుడు చూచుకొనును. ప్రతి విషయము ఏదైనా మాట్లాడితే యెహోవా ఈరే. ఓకే, దేవుడు పెట్టిన నోరు, ఆ నోట నుంచి ఏది కూడా విడుదలవుతే ఆ దేవుని వాక్కులే. ఎప్పుడైతే మాట్లాడడం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా చిన్న యెహోవాయే దేవుడు చూసుకుంటాడు కదా. దేవుడు ఆయన చూసుకుంటాడు కదా, ఫస్ట్ నిన్నే చూసుకుంటాడు. అర్థమైందా? ఎప్పుడు
ఆయనను దేవుడు చూసుకోవడం కాదు, కానీ నువ్వు నోటగలి విడుదల చేస్తున్నావు చూసినావా? తప్పు నీ వైపు ఉంటే, దోషం నీ వైపు ఉంటే, ఆయనకు వ్యతిరేకంగా నీ జీవితం ఉంటే నిన్ను చూసుకుంటాడు ఫస్ట్. కనుక మాట్లాడేటప్పుడు అది ఎవరు పెట్టిన పేరు? అది అబ్రహాం. జాగ్రత్తగా మాట్లాడాను. ఎందుకు తెలుసా? మానవ యొక్క జీవితంలో ప్రతి ఒక్క అవయము ఆయన చేత కలిగినయే, ఆయన పెట్టినయే, ఆయన పెట్టినయే. కనుక ఏది చేసినా ఆయన నామకార్థమై ఉండాలి. ఎవరి నామకార్థమై ఉండాలి? దేవుని యొక్క నామకార్థం. నామకార్థక క్రైస్తవులు కాదు ఇక్కడ, దేవుని నామములు మునిగి ఉండాలి. ఓకే, ఎంతోమంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు కదా. చర్చి మన శృతి యాలలు చేతులు లేపి రెండు లేచి చిన్నటి లేపి చాలలు యాలలు అనేసి బయటికి వచ్చిన తర్వాత కదా, చర్చి గేట్ దాటితే చాలు ఏమవుతుంది? చింపా పొయ్య. అది నామకార్థ క్రైస్తవం. అది దేవుడికి ఇష్టానుసారమైన జీవితం కాదు. అవునా? మందిరాలు ఏమనుకుంటుంది? ఇంకా 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 వేరే వేరే షాపులే ఉన్నాయి. కొన్ని మందిరాలు అయితే అక్కడ షాపు నుంచి ఇక్కడ కుంభాన్ని చూస్తుందట. ఓ రైట్ ఇలా ఆదివారం నువ్వు చర్చికి వెళ్తున్నా, పోదనా, పో 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 మంచిగా నామకార్థ క్రైస్తవుడై ఉంటాడు. ప్రార్థన ఓకే, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? దయ్యం బట్ట కుమారుడే కదా. ప్రార్థన చేస్తావా? చేయి, నీతో శుద్ధిస్తా. దయ్యం కూడా శుద్ధిస్తుంది. ఆరాధన ముగించిన తర్వాత చర్చి డోర్ దగ్గరికి వచ్చినాక దయ్యం బట్ట కుమారుని మీద ఉన్న దయ్యము ఆ షాపుల కూర్చొని ఏం తెలుసా? అయిందా ఆయన అక్కడ పడిందా, ఇక్కడ ఉంది పడిందిరా, ఇక్కడ ఉన్న పడిందిరా అంటది. మళ్ళీ ఇక్కడ అయిపోతుంది, అక్కడ పడి. అందుకే 2 పడవల ప్రయాణం చేయడము ప్రమాదకరము. సముద్రం 2 పడవలు వెళ్తున్నాయి. 2 పడవలు నేనే పోతా పో సావు ఎవడంటాడు? ఈ పడవ కాలు పెట్టబడుతుంది. 2 పడవలు సమానం పోతావు. ఆ పడవ సమానం పోవా? ఇది ఇటు పోయి ఇది మధ్య కూలిపోసత్తివి. అనే కదా కూలిసత్తివి. అందుకేదా నిజమైన దైవ సిద్ధాంతానుసారమైన నడుచున్న ఒక జీవితము పరలోక రాజ్యముకు వారసత్వం. అవునే కదా? అందుకని మాట్లాడిన ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా మాట్లాడిన పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. అదే ఆదికాండము 22:8. అబ్రహాము నా కుమారుడా దేవుడు దహన బలికి గొర్రె పిల్లలు చూచుకోమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ బలి అర్పణ దహన బలిగా నువ్వు శుద్ధిగా నువ్వుతో చేయాలి. అవునా కదా? అవునా? అబ్రహాము గొర్రె పిల్లలను చూసుకోమని చెప్పి దేవుడు ఏం మాట్లాడారా లేదా? అక్కడ మాట్లాడడం లేదా? మరి ఇప్పుడు దేవుడు నిశ్చయంగా నీతో మాట్లాడితే, ఓ కుమార్తె నువ్వు ఎవరిని బలి ఇవ్వాలి, ఎవరిని బలిస్తావు అంటే ఏం చేస్తావు? నేను బలి ఇస్తా ఉంటావా? సూతియాగముతో బలిపీఠం కట్టాలి. బలిపీఠ స్థలము గల ఏర్పరచబడాలి. హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని నింపబడాలి. యోహాను 1:29. మారువాడు యోహానును యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమునకు మోయుచున్న గొర్రె పిల్ల, మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మోసుకొని పోవచ్చు గొర్రె పిల్ల. అవునా? అక్కడ లోక పాపమునకు మోచుచున్న గొర్రె పిల్ల ఎవరు? నా సజీవుడ నా యేసయ్యనే. ఆయన బలియాగమయ్యాడు.
అవునా కాదా? అవునా? గొర్రెను బలియాగము చేయమని గొర్రెను కోరమంటే అక్కడ నా యేసయ్య అనే గొర్రెగా వచ్చాడు బలి చేయడానికి. బలియాగమయ్యాడు. ఆ రక్తం చేత మన పాపాలు కడగబడుతున్నాయి. ప్రేమ కుమార్తె ఈ యొక్క జీవితము, లోకానుసార జీవితము దేవునికి అక్కర్లేదు. నామకాస్త క్రైస్తవులు కూడా దేవునికి అక్కర్లేదు. ఆయనను అనుక్షణం ప్రతిక్షణం స్తుతించిన వారే ఆయనకి ఇష్టలైన వారే కావాలి. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను జాగ్రత్తగా విని, జాగ్రత్తగా ఆలోచించి నీ నోటి నుంచి విడుదల చేయాలి. సో ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళేది నీ శరీరము కాదు, కానీ నీలో ఉన్న ఆత్మనే. భూమి మట్టితో తయారైన శరీరము ఈ లోకం మీద వదిలిపోతుంది, కానీ అని నీలో దేవుడు పంపించిన ఒక ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. వెళ్ళినప్పుడు నీవు ఆయన కుమారునివా కుమార్తెవా, నువ్వు కుమారుడు అవునా కాదా అప్పుడు తెలుస్తుంది. బైబిల్ సంకలం పెట్టుకొని పోగానే ఓ దేవుని బిడ్డ కాదాడా? ఎక్కడ నీ జీవితమే మట్టి కుప్పలో ఉంది. నీ జీవితమే లోకానుసారంగా జీవితం ఉంది. ఎక్కడ? ఎవరైనా ఆయన వెంబడించుచున్న వారైనా, ఆయనను సువార్థికులైనా, ఆయన బోధికులైనా, ఆయనను ప్రవచించే వారైనా, ఎవరైనా సేవకులైనా ఇక్కడ కుమారులుగా ఏర్పరచబడరు, దేవుని బిడ్డగా ఏర్పరచబడరు. అక్కడ పోయిన తర్వాత పరలోక రాజు తీర్పులలో నేను నెగులుతూనే అక్కడ దైవ కుమారుగా ఏర్పరచబడతాం. ఇక్కడైతే అసలే కాదు. బైబిల్ అంత మించిన మాట. ఒక్కడు కూడా నీతిమంతులు లేడు, అందరు పాపులే అంటున్నారు. అక్కడ విశ్వాసులే కాదు, దైవ సేవకు కూడా పాపులే అంటున్నారు. అక్కడ పరిశుద్ధ గ్రంథము తప్పుగా చెప్పదు, తప్పుగా బోధించదు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పుగా అసలే మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట అది స్వచ్ఛమైన మాట. విని దేవుడు నాతో మాట్లాడుతున్నాడని యొక్క విని, నాతోనే మాట్లాడుతున్నాడు యొక్క జీవితము నేను మార్చుకోవాలని ఒక నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తుంటావో అప్పుడే దేవుని జీవితాన్ని సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన కుమారుడా కుమార్తె, నీ యొక్క ఆయుష్ కాలం ఎంత ఉందో తెలియదు, కానీ ఆయన చేతి నీకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు నీ ఆయుష్ కాలము ఎంత ఉందో. అంత వరకు అక్కడ సిసి పుట్టిస్తున్నాయి. అక్కడ నీ జీవిత చరిత్ర అంతా రికార్డ్ అయిపోతుంది. అక్కడ నీ యొక్క జీవిత గ్రంథంలో రాయబడుతుంది. ప్రతి ఒక్క నువ్వు అడుగేసిన కానించి అడుగు తీసిన కానించి అయితే ప్రతి ఒక్క లెక్కతో రాయబడుతుంది. ఆ లెక్కలో నువ్వు ఎరగాలంటే పరిశుద్ధాత్మ సహావాసంతో ఉండాలి. నాకు అంతరంగ స్తుతియాగము జరుగుతూ ఉండాలి. ప్రార్థన చేద్దామా? నీతిమంతుడైన నా పరలోక రాజా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నా ప్రభువా హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధిపరచు కృపను మీరు మాకును సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.